నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఉపాధి లేక యువత ఆందోళనలో ఉందన్న తెలుగుదేశం. వైకాపా బెదిరింపులతో పరిశ్రమలు వెళ్లిపోయాయని ధ్వజం. రాష్ట్రాభివృద్ధిని జగన్ గాలి కుదిలేశారన్న లోకేష్. అధికారంలోకి రాగానే పోలవరం, అమరావతి పూర్తి చేస్తామని హామీ. జగన్ పర్యటనతో మార్కాపురంలో ప్రయాణికుల తిప్పలు. బస్సుల కోసం గంటల తరబడి పడిగాపులు. జంగారెడ్డిగూడెంలో 22 లక్షలు పట్టివేత. హైదరాబాద్ నుంచి ఆర్టీసీ కార్గోలో వచ్చిన డబ్బు స్వాధీనం. ఐపీఎస్ల సంతకాలు లేకుండా పత్రికలపై ఈసీకి కాంతిరాణా ఫిర్యాదు. తాడేపల్లి ప్యాలెస్ స్క్రిప్టేనంటున్న ప్రతిపక్షాలు. పరిశ్రమలు, ఉద్యోగాలు సృష్టించిన ప్రభుత్వమేదో తెలుసుకుని యువత ఓటు వేయాలని తెలుగుదేశం అధికార ప్రతినిధి నిలాయపాలెం విజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. కొత్త పరిశ్రమలు ఎవరి ప్రభుత్వంలో వచ్చాయో గమనించాలన్నారు. చంద్రబాబు ఆర్థికంగా, సంక్షేమపరంగా ఏపీని అగ్రస్థానంలో నిలబెట్టారని గుర్తు చేశారు. వైకాపా బెదిరింపులకు చాలా పరిశ్రమలు వెళ్లిపోయాయనేది గమనించాలన్నారు. 19 వచ్చిన పరిశ్రమలు హైదరాబాద్ మినహా, హైదరాబాద్ లేకుండా మిగిలిన ప్రాంతాల్లో 60 ఏళ్లలో కూడా అన్ని పరిశ్రమలు రాలేదు. మన స్వాతంత్రం, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కనీసం 100 పెద్ద పరిశ్రమలు వచ్చాయి. ఒక 10 నేను చెప్తాను. అనంతపూర్లో కియా కార్లు, ఈ రోజు మన రోడ్ల మీద రై అని పోతుండే కియా కార్లు చంద్రబాబు నాయుడు గారు ఉన్న 2014-19 మధ్యలో ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి. భారతదేశంలో ప్రతి రాష్ట్రం ఆ కార్ల పరిశ్రమ కోసం పోటీ పడింది. కానీ కొత్త రాష్ట్రమైన హైకోర్టు లేదు, అసెంబ్లీ లేదు, రాజధాని లేదు, ఏమీ లేదు. అయినా కూడా సౌత్ కొరియా నుంచి తమ కార్ల యూనిట్ని అక్కడ పెట్టింది. దట్ వాజ్ ది స్టార్టింగ్ ఆఫ్ ది గ్రేట్ జర్నీ. హీరో 2-వీలర్ పరిశ్రమ, హీరో హోండా చూసుంటారు. ఆ తర్వాత హోండా పై హీరో అయింది. అది లూధియానాలో ఉంది. చాలా చోట్ల వాళ్ళ యొక్క పరిశ్రమలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా జలంధర్ వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడొచ్చారు. ఒక ముఖ్యమంత్రి జలంధర్ వెళ్ళి ఆ ముంజాల్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడంటే ఎంత కష్టపడ్డాడో అన్నదాని తర్కానం. సో హీరో 2-వీలర్ పరిశ్రమ. ఇసుజు కార్లు, ఇందాక నేను ఫస్ట్ కార్లు అని చెప్పాను, తర్వాత ఇసుజు కార్లు ఇన్ శ్రీ సిటీ. విజయవాడలో అశోక్ లేలాండ్ లారీ బాడీ బిల్డింగ్ యూనిట్. విజయవాడలో ఆటోమొబైల్ పరిశ్రమ ఫేమసే, కానీ తయారీ కేంద్రం ఎప్పుడు లేదు. బయట నుంచి లారీలు తెచ్చి తోలేవాళ్ళం. కానీ విజయవాడలో ఒక లారీ పరిశ్రమ వస్తుంది అని చెప్పి ఏమన్నా ఊహించాము మనం? దాన్ని చేసి చూపెట్టింది. దెన్ ఫ్లెక్స్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్ తయారీ పరిశ్రమను తీసుకొచ్చాం, ఎంఓయూ చేసుకున్నాం వైజాగ్లో. జియోమీ ఫోన్లు మనందరం వాడుతూనే ఉంటాం. ఫాక్స్కాన్ ఐఫోన్ల తయారీ, ప్రతి ఒక్కరి దగ్గర ఐఫోన్లు ఉంటాయి. నా దగ్గర నుండి ఇంకోటి దగ్గర నుండి ఐఫోన్ తయారీ. ఈ ఫాక్స్కాన్ అని తైవాన్కి చెందిన సంస్థకి యాపిల్ వాళ్ళు ఐఫోన్ తయారీ ఇస్తారు. వాళ్ళు మన శ్రీ సిటీలో పెట్టారు. కొన్ని 100,000 మంది మహిళలు ఆ ఐఫోన్ తయారీ కేంద్రంలో ఫాక్స్కాన్లో పనిచేస్తున్నారు. ఇది కూడా 2014-19 మధ్యలో తెలుగుదేశం గవర్నమెంట్లోనే వచ్చింది. టీవీఎస్ గ్రూప్, అందరూ టీవీఎస్ సుజుకులు ఉంటారు. టీవీఎస్ గ్రూప్ బ్రేక్స్ ఇండియా మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో ఒక యూనిట్ పెట్టింది. తమిళనాడుకు చెందిన ఫేమస్ గ్రూప్ టీవీఎస్ మొట్టమొదటిసారిగా శ్రీ సిటీని దాటి కొద్ది దూరంలో మొట్టమొదటిసారి బ్రేక్స్ ఇండియా వాళ్ళ యొక్క సపరేట్ కంపెనీ ఇది బ్రేక్స్ ఇండియా యొక్క యూనిట్ పెట్టింది. ఏషియన్ పెయింట్స్ ప్రతిరోజు మనం వింటూనే ఉంటాం, వాళ్ళు పెట్టారు. బర్గర్ పెయింట్స్, రామ్కో సిమెంట్స్, ఫ్లోరా సిరమిక్స్, చెట్టినాడ్ సిమెంట్, కళ్యాణి స్టీల్, కోకోకోలా యూనిట్, బ్రిటానియా, పెప్సీ, ఇట్లా నేను కొన్ని 100 చదవగలను. అందరూ మొబైల్ వాడుతూనే ఉంటాం కదా. సెల్కాన్, కార్బన్, డిక్సన్, అన్ని తిరుపతి చుట్టుపక్కల ఇన్ని టెలిఫోన్ కంపెనీలు వస్తాయని 2012లో నా ఊరు తిరుపతి. కానీ నేనైతే 2010, 11, 12లో ఎప్పుడైతే నేను ఊహించలేదు తిరుపతి చుట్టుపక్కల ఇన్ని టెలిఫోన్ కంపెనీలు వస్తాయని. సెయింట్ గోపన్ గ్లాసెస్ కంపెనీ, మన కారు గ్లాసుల దగ్గర మన ఎక్కడ సెయింట్ గోపన్ ఈజ్ ద లీడర్. భారత్ ఫోర్జ్ ఫేమస్ ఆటోమొబైల్ కంపెనీ. అపోలో టైర్స్, జియో, ఇలా 100 కొద్ది కంపెనీలు ఎన్ని వచ్చాయంటే లెక్కలేము. ఇవన్నీ ఇప్పుడు నేను చదివినవన్నీ 5 సంవత్సరాల్లో వచ్చి వాళ్ళ యూనిట్లు స్టార్ట్ చేసి వాళ్ళ యొక్క ప్రొడక్షన్ స్టార్ట్ చేసి ఉద్యోగాలు కల్పించిన కంపెనీలు. ఇట్లా దీనికంటే కనీసం 4-5 ఇంతల కంపెనీలు ఎంఓయూలు చేసుకున్నాయి, ల్యాండ్స్ అలాట్ చేయబడిన కంపెనీలు. కానీ దురదృష్టవశాత్తు
2019 తర్వాత తరిమేశారు, వెళ్ళగొట్టారు. నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చి ఏమంటే వాళ్ళకి వాటాలు కావాలి, భాగస్వామ్యం కావాలి, ఉత్తి పుణ్యానికి వాటాలు ఇచ్చేవాలి, డబ్బులు చెల్లించుకోవాలి, లంచాలు ఇచ్చుకోవాలి. తట్టుకోలేక వెళ్ళిపోయారు. సీఎం జగన్ పర్యటన ఉన్నప్పుడల్లా ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గం కొనకనమిట్ల వద్ద భారీ బహిరంగ సభలో జగన్ పాల్గొంటారు. ఈ నేపథ్యంలో మార్కాపురం డిపోకు చెందిన సుమారు 70 బస్సులను మేమంతా సిద్ధం సభకు తరలించారు. దీంతో ప్రయాణికులకు కష్టాలు మొదలయ్యాయి. మార్కాపురం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు బస్సులు లేక బస్టాండ్లోనే పడిగాపులు కాస్తున్నారు. ఉగాది సందర్భంగా శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునేందుకు ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు మార్కాపురం నుంచి శ్రీశైలం చేరుకుంటారు. బస్సులు లేకపోవడంతో వారంతా ఇబ్బందులు పడుతున్నారు. 1-2 బస్సులు వచ్చినా కిక్కిరిసి ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ సిబ్బందిని అడిగితే పోయి జగన్ను అడగండి అంటూ నిర్లక్ష్యపు సమాధానం ఇస్తున్నారని వాపోయారు. ప్రొద్దుటూరు వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ మహిళల సెంటిమెంట్ను ఓట్ల రూపంలో మలుచుకోవడానికి దీర్ఘ సుమంగళీ భవ పేరుతో బొట్టుబిళ్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఫ్యాన్ గుర్తుకే మన ఓటు అని కార్డుపై రాశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ ఫోటోలను ముద్రించి మహిళల్లో నుదుటిన పెట్టుకునే బొట్టు స్టిక్కర్లను కార్డుపై అతికించారు. గోపవరం పంచాయతీ పరిధిలోని భగత్ సింగ్ కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీలో ఎమ్మెల్యే రాచమల్లు, ఆయన సతీమణి రమాదేవి ఎన్నికల ప్రచారంలో ఇంటింటికి తిరిగి వాటిని పంపిణీ చేశారు. ఇంటింటికి వెళ్లి ఒక బొట్టు తీసి మహిళలకు నుదుటిన పెట్టి కార్డులు అందించారు. దీంతో ఎన్నికల కోడ్ ఉల్లంఘించి బొట్టుబిళ్లల పంపిణీ చేశారని ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం ఫిర్యాదు చేయడంతో ఎమ్మెల్యే రాచమల్లుతో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో వైకాపా నేతలు అసమ్మతి గళం వినిపించారు. ఎచ్చెర్ల వైకాపా అభ్యర్థి గొర్లె కిరణ్ కుమార్ను మార్చాలని సొంత పార్టీ నేతలు డిమాండ్ చేశారు. లావేరు మండలం పెద్దలింగాల వలసలో అసమ్మతి నాయకులు సమావేశమయ్యారు. అధిష్టానం ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చకపోతే 4 మండలాల నుంచి మూకుమ్మడిగా పార్టీకి రాజీనామా చేసి త్వరలో తామే స్వతంత్ర అభ్యర్థిని ప్రకటిస్తామని హెచ్చరించారు. స్టార్ట్ అయినాయి, జరుగుతున్నాయి. అయినప్పుడు కూడా ఆ అభ్యర్థి తప్పి ఎవరైనా అయితే చేస్తాం. మేము పార్టీకి వ్యతిరేకం కాదు, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకం కాదు. చాలా ఎక్కువగా ఉంది. కాకపోతే కొంతమంది కార్యకర్తలు భయంకో భక్తి లేదండి, భయంకి బయటపడలేక సతమతమయ్యి పార్టీలో ఉండలేక అలాగని బయటకు రాలేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అనేక విధాలుగా పార్టీ కోసం ఆర్థికంగా గాను నష్టపోతున్నాం, అన్ని విధాలుగా నష్టపోతున్న సర్వీసెస్ చేసాం. కానీ మాకు పార్టీ గుర్తించిందో లేదో తెలియదు, కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం మమ్మల్ని గుర్తించలేదు. మేము చాలా దగాపడ్డాం. అమరావతి స్థాయిలో తీసుకెళ్ళి చెప్పాము, అయినప్పుడు కూడా ఇంతవరకు చూద్దాం చేద్దాం అనే పెద్దలందరూ మమ్మల్ని బుజ్జగించడమే చేశారు తప్పితే ఎటువంటి పరిష్కారాన్ని చూపించలేదు. ఇప్పుడు ఎన్నికలు ఎదురుపడ్డాయి కాబట్టి అందరూ మళ్ళీ దగాకి పడ్డానికి, మోసపోవడానికి మేము సిద్ధంగా లేము. అందుకోసమని మేము మూకుమ్మడిగా రాజీనామా చేసి ఇండిపెండెంట్గా వెళ్దామని ఆలోచనతో మేము. విజయవాడ సిపి కాంతిరాణా తన ముసుగులన్నీ తొలగించేసి పూర్తిస్థాయి రంగును బయటపెట్టారు. 5 ఏళ్లుగా అధికార పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ము కాసిన ఆయన ఎన్నికల వేళ అచ్చం వైకాపా అధికార ప్రతినిధిలా మారిపోయారు. అధికార పార్టీతో అంటకాగుతున్న అధికారులపై మీడియాలో వస్తున్న కథనాలతో పాటు ప్రతిపక్షాలు చేస్తున్న ఫిర్యాదులకు తనదైన రీతిలో వక్రభాష్యం చెప్పుకొచ్చారు. ఆయా అంశాల్లో మీడియా, ప్రతిపక్ష నాయకులపై వైకాపా నేతలు పదే పదే చేస్తున్న ఆరోపణలు, ఫిర్యాదుల్లోని అంశాలనే కలగలిపి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వైకాపాతో అంటకాగుతున్నారనే అభియోగాలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారులందరి తరఫున ఆయనే వకాల్తా పుచ్చుకొని మీడియాపై విషం చిమ్మారు. కాంతిరాణాతో పాటు డీజీపీ కార్యాలయంలో ఏఐజీగా పనిచేస్తున్న ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు మీనాకు ఈ ఫిర్యాదు ఇవ్వగా దానిపై 19 మంది ఐపీఎస్ అధికారులు సంతకాలు చేసినట్లు ఎన్టీఆర్ జిల్లా సిపి కార్యాలయం వెల్లడించింది. అయితే మీడియాకు విడుదల చేసిన ఫిర్యాదు ప్రతిలో ఏ అధికారి సంతకమూ లేదు. రాజకీయ పార్టీలు, మీడియా తమపై దుష్ప్రచారం చేస్తున్నాయని, వాటిని నిలువరించాలని ఏపీ ఐపీఎస్ అధికారుల సంఘం తరపున విజయవాడ సిపి కాంతిరాణా టాటా, ఎస్పీ రవీంద్రబాబు సీఈఓకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులోని అంశాలు, భాషను పరిశీలిస్తే అదంతా తాడేపల్లి ప్యాలెస్ స్క్రిప్టేనని అర్థమైపోతోంది.
తెలుగుదేశం, భాజపా, జనసేన నాయకులతో పాటు ఆ పార్టీలకు సానుభూతి పరులుగా పేరొందిన మీడియా సంస్థలు ఐపీఎస్ అధికారులపై నిరంతరం దుష్ప్రచారం చేస్తున్నాయన్న కాంతిరాణా వారిపై నిరాధార ఆరోపణలతో కథనాలు రాస్తున్నాయని ఫిర్యాదులో ఆరోపించారు. వాళ్ల స్వార్థ ప్రయోజనాల కోసం తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తూ పోలీసు అధికారుల ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. మీరు ఐపీఎస్ అధికారా, రాజకీయ నాయకుడా? అఖిల భారత సర్వీసు అధికారిగా ఉండే ప్రతిపక్ష పార్టీలపై, మీడియాపై రాజకీయ విమర్శలు చేయడమేంటి కాంతిరాణా గారు? నిరాధార ఆరోపణలతో కథనాలు రాస్తున్నారని, ఫిర్యాదులు చేస్తున్నారని పదే పదే గగ్గోలు పెట్టే బదులు ఏవి నిరాధారమో నిర్దిష్టంగా చెప్పొచ్చు కదా. తెలుగుదేశం, భాజపా, జనసేన పార్టీలకు సానుభూతి పరులుగా పేరొందిన మీడియా సంస్థలంటూ ఫిర్యాదులో పేర్కొన్నారే, ఏ ఆధారంతో మీరు ఆ ఆరోపణ చేశారు? మీడియా ఉన్నదే ప్రతిపక్ష పాత్ర పోషించడానికి, వాచ్ డాగ్లా వ్యవహరించడానికి, అరాచకాల్ని ఎండగట్టడానికి, వాస్తవాల్ని ప్రజలకు వెల్లడించడానికి. అంతే తప్ప ప్రభుత్వానికి తప్పులు చేసే అధికారులకు బాకా ఊదడానికి, వెనకేసుకుని రావడానికి కాదు. వైకాపా నాయకులు నిత్యం చేసే ఆరోపణల్నే ఫిర్యాదులో ప్రస్తావించారంటేనే దాని వెనుక ఎవరి ప్రోద్బలముందో, ఎవరి ఆదేశాల మేరకు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారో అర్థమైపోతోందని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. ఎన్నికల కోడొచ్చాక కూడా అధికార పార్టీ పట్ల స్వామి భక్తిని పదే పదే ప్రదర్శిస్తున్నారే, అలాంటి అధికారుల బండారం బట్టబయలు చేసేలా కథనాలు రాయడం తప్పెలా అవుతుంది? రాజకీయ పార్టీల నాయకులు తొలుత పోలీసు అధికారులపై తీవ్ర అభియోగాలు మోపుతున్నారని, అవే అంశాలతో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నారని రాణా ఫిర్యాదులో చెప్పుకొచ్చారు. అందులో పేర్కొన్న అభియోగాలకు ఎలాంటి ఆధారాలు ఉండట్లేదని, అవే అంశాలతో రాజకీయ పార్టీల ప్రతినిధులు బాధ్యతారహితంగా మీడియాలో మాట్లాడుతున్నారని ఆరోపించారు. అవి పత్రికల్లో వస్తూ టీవీల్లో ప్రసారమవుతున్నాయని, ఇదంతా ఓ విషవలయంలా సాగుతోందని సెలవిచ్చారు రాణా సారు. ఈ ఫిర్యాదుల వల్ల పోలీసు అధికారుల నైతిక స్థైర్యం దెబ్బతింటోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తటస్థంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ఐపీఎస్ అధికారుల్లో కొందరు వైకాపాకు బంటుల్లా మారిపోయి అన్నీ వదిలేసి ఏకపక్షంగా పనిచేస్తుంటే, అలాంటి వారిపై రాజకీయ పార్టీలు ఫిర్యాదు చేయడం తప్పెలా అవుతుందో రాణా సారే చెప్పాలి. ఆయా పార్టీల ఫిర్యాదుల్లో పేర్కొన్న అభియోగాలకు ఆధారాలు లేవని ఎలా చెబుతారు? ప్రతిపక్షాలు మీడియా ఎదుట ఏం మాట్లాడాలో, మీడియాలో ఏం ప్రచురించాలో కూడా మీరే నిర్దేశిస్తారా? ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రశ్నించే గళాల్ని గత 5 ఏళ్లుగా అణచివేసిందే చాలదా? ఎన్నికల కోడ్ ఉన్నా ఇంకా అరాచక అధికారుల పట్ల గళాలు విప్పొద్దా? అధికార పార్టీ అక్రమాలకు వెన్నుదన్నుగా నిలుస్తున్న అధికారులు ఆయా స్థానాల్లో కొనసాగుతుంటే ఎన్నికల్లో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఎలా సాధ్యమవుతుంది? అలాంటి అధికారుల వ్యవహారాన్ని బహిర్గతం చేసేలా మీడియాలో కథనాలు రాయడం తప్పెలా అవుతుంది? తప్పు చేస్తున్న అధికారుల గురించి రాస్తే మిగతా పోలీసు అధికారుల నైతిక స్థైర్యం ఎలా దెబ్బతింటుంది? తమకు అన్యాయం జరుగుతోందని భావించినప్పుడు ఫిర్యాదులు ఇవ్వడం రాజకీయ పార్టీల బాధ్యత. అందులోని అంశాలు తప్పో ఒప్పో ఎన్నికల సంఘం తేలుస్తుంది. దాన్ని మీరెలా తప్పుపడతారు? స్వార్థ ప్రయోజనాలు, రాజకీయ పార్టీలతో అనుబంధం కొనసాగిస్తున్న మీడియా సంస్థలు పోలీసు అధికారులపై ఎలాంటి ఆధారాలు లేకుండా వాళ్లపై అనుచిత, ప్రతిష్టకు భంగం కలిగించేలా కథనాలు ప్రచురిస్తున్నాయని ఫిర్యాదులో విజయవాడ సిపి సెలవిచ్చారు. వీటి వల్ల గత 2 నెలల్లో 30 మందికి పైగా ఐపీఎస్ అధికారులకు నష్టం జరిగిందని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ క్యాడర్లో 120 మందికి పైగా ఐపీఎస్ అధికారులు ఉన్నారు. వాళ్లలో 26 జిల్లాలకు ఎస్పీలు, కమిషనర్లు ఉన్నారు. వాళ్లందరిపైనా ఫిర్యాదులు లేవు. పత్రికల్లో కథనాలు రావట్లేదు. కేవలం అధికార పార్టీ అక్రమాలు, అరాచకాలకు వెన్నుదన్నుగా నిలుస్తూ కన్ను మిన్ను కానరాకుండా వ్యవహరిస్తున్న వారిపైనే వార్తలొచ్చాయి. నిష్పక్షపాతంగా, తటస్థంగా పనిచేస్తున్న అధికారుల్ని ఎవ్వరూ తప్పుపట్టట్లేదు. నిబంధనలు మీరి అడ్డగోలుగా, ఏకపక్షంగా పనిచేస్తున్న అధికారుల గురించి మీడియాలో కథనాలు రాయడం తప్పెలా అవుతుంది? అవి అనుచిత కథనాలు ఎలా అవుతాయి? అధికార పార్టీతో అంటకాగుతున్న ఐపీఎస్ అధికారులు ప్రజాస్వామ్యానికి నష్టం కలిగించడం నేరం కాదా? వాళ్లు వైకాపాకు అనుకూలంగా ఎలాగైనా ప్రవర్తించొచ్చా? పేట్రేగిపోవచ్చా? వాళ్ల గురించి మాత్రం రాయొద్దా?
మీడియా సంస్థలు, రాజకీయ పార్టీలు కలిసి ప్రణాళికాబద్ధంగా నిరంతర వ్యతిరేక ప్రచారం, ప్రతికూల అంశాల్ని పెద్దవి చేసి చూపించాయని, కొన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, రేంజ్ ఐజీలను ఎన్నికల సంఘం బదిలీ చేసిన అంశంలో విజయం సాధించాయని కాంతిరాణా ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు ఫిర్యాదు చేసినంత మాత్రాన, మీడియాలో చూపించినంత మాత్రాన విచారణ జరపకుండానే అఖిల భారత సర్వీసు అధికారుల్ని ఎన్నికల సంఘం బదిలీ చేసేస్తుందా? అంటే ఎన్నికల సంఘం ప్రభావితమవుతోందన్నదే మీ ఉద్దేశ్యమా? ఎన్నికల సంఘం చర్యల్ని తప్పుబడతారా? పల్నాడు ఎస్పీగా పనిచేసిన రవిశంకర్ రెడ్డి, ప్రకాశం ఎస్పీ పరమేశ్వరరెడ్డి, నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్రెడ్డి, అనంతపురం ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ తమ హయాంలో వైకాపా కార్యకర్తల్లా మారిపోయి విధులు నిర్వర్తించారన్న విమర్శలు ఉన్నాయి. అధికార పార్టీ అరాచకాలకు అండగా ఉంటూ ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయించారని, ప్రతిపక్ష నాయకుల్ని వేధించారన్న ఫిర్యాదులు ఉన్నాయి. చివరకు ప్రధాని పాల్గొనే సభకు తగిన భద్రతా ఏర్పాట్లు చేయకుండా వదిలేశారన్న ఆరోపణలు ఉన్నాయి. రాజకీయపరమైన హింసకు చోటు ఇవ్వొద్దని ఎన్నికల సంఘం హెచ్చరించినా ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో రాజకీయ హింస చోటు చేసుకోలేదా? వీటన్నింటిపైనా కేంద్ర ఎన్నికల సంఘమే విచారణ జరిపించింది. కేంద్ర నిఘా విభాగం నివేదిక పంపించింది. వాటి ఆధారంగా ఎన్నికల సంఘం వాళ్లపై చర్యలు తీసుకుంది. దాన్ని కాంతిరాణా ఎలా తప్పుపడతారు? ఎన్నికల సంఘం బదిలీ చేసిన అధికారుల స్థానంలో కొత్తగా నియమితులైన ఎస్పీలు బాధ్యతలు చేపట్టకముందే వీళ్ల కొత్త ఎస్పీలు అంటూ విషం చిమ్ముతూ కథనం రాశారని, ఇది ఎన్నికల సంఘం పట్ల ధిక్కారమేనని విజయవాడ సిపి ఆయనకాయనే తేల్చేశారు. నెల్లూరు ఎస్పీగా నియమితులైన ఆరిఫ్ హఫీజ్ తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపైన, చంద్రబాబు ఇంటిపైన దాడి జరిగితే కనీసం నిందితుల్ని అరెస్టు చేయలేదు. ప్రకాశం ఎస్పీగా నియమితులైన గరుడు సుమిత్ సునీల్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై జులుం ప్రదర్శించారు. అనంతపురం ఎస్పీగా నియమితులైన అమిత్ బర్దర్ శ్రీకాకుళంలో తెలుగుదేశం నేతలు అచ్చెన్నాయుడు, కూన రవికుమార్లను అక్రమంగా అరెస్టు చేసి వేధించారన్న విమర్శలు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకపక్షంగా వైకాపా కోసం పనిచేశారన్న ఫిర్యాదులు ఉన్నాయి. సిఐడి ఆర్థిక నేరాల విభాగం ఎస్పీగా ఉంటూ ప్రభుత్వానికి గిట్టని వారిని తీవ్రంగా వేధించారనే విమర్శలు ఉన్నాయి. అలాంటి అధికారుల పేర్లను ఎన్నికల సంఘానికి పంపించిన ప్యానెల్లో సీఎస్ ఎలా ప్రతిపాదిస్తారు? అధికార పార్టీ అరాచకాలకు కొమ్ము కాశారనే అభియోగాలు ఉన్న ఇలాంటి అధికారుల్ని ఎస్పీలుగా ఎలా నియమిస్తారని ప్రశ్నించడం తప్పెలా అవుతుంది? అదే విషం చిమ్మడం ఎలా అవుతుంది? మావోయిస్టులు, ఉగ్రవాదులు, వ్యవస్థీకృత నేరగాళ్ల ముఠాల్ని అణచివేయడం ఆంధ్రప్రదేశ్ పోలీసులు ముందుంది. కానిస్టేబుళ్ల నుంచి ఐపీఎస్ అధికారుల వరకు ఎందరో ప్రాణత్యాగాలు చేశారని రాణా తెలిపారు. అలాంటిది పోలీసు అధికారుల మనోధైర్యం దెబ్బతీయడానికి, నిర్వీర్యం చేయడానికి నిరాధార ఆరోపణలతో నిందలు వేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులంటేనే దేశంలోనే గొప్ప పేరు ప్రఖ్యాతలు ఉండేవి. ఎంతో మంది అధికారుల త్యాగాల వల్లే ఆ కీర్తి లభించింది. అంతటి విశిష్టత కలిగిన ఏపీ పోలీసు వ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసింది వైకాపాతో అంటకాగి ఆ పార్టీకి కొమ్ము కాసిన అధికారులు కాదా? మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు చేస్తున్న సీబీఐ లాంటి ప్రఖ్యాత సంస్థనే ఇబ్బందులకు గురిచేసి విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయించాల్సిన పరిస్థితులు కల్పించిందెవరు? నిజాయితీగా, తటస్థంగా చట్టప్రకారం పనిచేస్తే ఏపీ పోలీసు ఖ్యాతి ఇంకా పెరిగేది. దాన్ని గత 5 ఏళ్లలో దిగజార్చింది కాక తిరిగి దబాయించడం మీకే చెల్లింది. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణా, ఏఐజీ రవీంద్రనాథ్ బాబు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు. గత 5 ఏళ్లలో వైకాపాతో అంటకాగి ఆ పార్టీ అరాచకాలకు కొమ్ము కాసిన అధికారులకు ర్యాంకింగ్ ఇస్తే అందులో కాంతిరాణా అగ్రగామిగా నిలుస్తారని, రవీంద్రనాథ్ బాబు ముందు వరుసలో ఉంటారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. తెలుగుదేశం నాయకుడు చెన్నుపాటి గాంధీపై వైకాపా నాయకులు హత్యాయత్నానికి తెగబడితే ఆ నాయకులపై ఈగ వాలకుండా కాంతిరాణా కొమ్ము కాసి కేసును నిర్వీర్యం చేశారన్న ఫిర్యాదులు ఉన్నాయి. సంకల్పసిద్ధి కేసులో అధికార పార్టీ నాయకుల్ని తప్పించారని, చంద్రబాబు ఇంటిపై జోగి రమేష్ దండయాత్రగా వెళితే ఆయన్ను నిలువరించలేదు సరికదా, పరోక్షంగా సహకరించారనే విమర్శలు ఆయనపై ఉన్నాయి. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యాన్ని చంపేసి డోర్ డెలివరీ చేసిన కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబును అసలు మొదట్లో అరెస్టు చేయకుండా కాపాడిందే
రవీంద్రనాథ్ బాబే అన్న ఫిర్యాదులు ఉన్నాయి. ఈ కేసు గురించి ప్రెస్ మీట్లో చెబుతూ అనంతబాబు గారు అంటూ ఆయన పట్ల అత్యంత గౌరవ మర్యాదలు రవీంద్రనాథ్ బాబు ప్రదర్శించారు. ఇంతలా దిగజారిన ఇలాంటి అధికారులు వాస్తవానికి అద్దం పట్టేలా వార్తలు రాసిన మీడియాకు నీతి పాఠాలు చెప్పడం దారుణం కాక మరేంటి?